దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుంచి రూతు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకుంది. ఇక్కడ నయోమి తన ఇద్దరు కోడళ్ళతో చెబుతున్న మాట, మీకు నెమ్మది నందునట్లు యెహోవా మీకు దయచేయును గాక. తన కోడళ్ళకి నెమ్మది కలగాలని, దేవుడు వారి ఎడల దయ చూపాలని నయోమి ఇక్కడ కోరుకుంటున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు మనకు నెమ్మది దయచేయాలంటే మనం ఏం చేయాలి? నెంబర్ 1, మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 119వ కీర్తన 50వ వచనం మనం చదివినట్లయితే 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము వాక్యమును ఆశ్రయిస్తే వాక్యము మనకి నెమ్మదిని కలుగజేస్తుంది. దేవుడు మనకు నెమ్మది కలుగజేసి నెమ్మదిని దయచేయాలి అంటే మనము వాక్యాన్ని ఆశ్రయించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం ఆశ్రయించినట్లయితే మనం ఆరాధించే దేవుడు మనకి నెమ్మదిని దయచేయవాడై ఉన్నాడు. నయోమి తన ఇద్దరు కోడళ్ళకి చెప్తుంది, మీకు నెమ్మది కలిగినట్లు యెహోవా మీకు దయచేయును గాక. ఈరోజు నెమ్మది లేకుండా మనం జీవిస్తూ ఉంటే, నెమ్మది లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని కనుక ఆశ్రయిస్తే నీ జీవితంలో పోగొట్టుకున్న నెమ్మదిని ఖచ్చితంగా నీవు పొందుకుంటావు. ఒకటి, దేవుడు మనకు నెమ్మది దయచేయాలి అంటే వాక్యాన్ని ఆశ్రయించాలి. రెండవది, 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. రెండవది, మనము నెమ్మదిగా జీవించాలి అంటే మనము ప్రార్థనను ఆశ్రయించాలి. ఈ తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మనం నెమ్మదిగాను సుఖముగాను జీవించినట్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అంటే మనము మన జీవితాల్లో దేవుడు నాకు నెమ్మది దయచేయాలి అంటే ఒకటి, వాక్యాన్ని ఆశ్రయించాలి. రెండవది, ప్రార్థనను మనం ఆశ్రయించినట్లయితే ప్రార్థన మన జీవితాల్లో మనకి నెమ్మదిని దయచేస్తుంది అని పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో సెలవిస్తున్నారు. కనుక మన జీవితంలో నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనకి నెమ్మదిని దయచేస్తాడు. దేవుడు మనకి నెమ్మదిని దయచేయాలంటే ఒకటి, వాక్యాన్ని ఆశ్రయించాలి. రెండవది, ప్రార్థనను ఆశ్రయించాలి. మూడవది, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 11వ వాక్యం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 11వ వాక్యం, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తి గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.
అతని ప్రాణము అతని ప్రాణం నెమ్మదిగా ఉండును. నెమ్మదిగా ఉండును. అతని సంతానము అతని సంతానం భూమిని స్వతంత్రించుకొనును. భూమిని స్వతంత్రించు. మూడవది, మన జీవితాల్లో మనకు నెమ్మది ఎక్కడ దొరుకుతుందంటే మనం పరిశుద్ధతను ఆశ్రయించినట్లయితే, పరిశుద్ధంగా మనం జీవించినట్లయితే, పరిశుద్ధత కొరకు యేసువలె మనం పరిగెత్తినట్లయితే దేవుడు మన జీవితాల్లో నెమ్మదిని కలుగు చేస్తాడు. యేసేపు ఐగుప్తు దేశంలో ఉన్న ఓ నెమ్మది కలిగిన జీవితాన్ని జీవించడానికి గల కారణం యేసేపు పరిశుద్ధతను ఆశ్రయించాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న వారు నెమ్మది పొందినట్లు యెహోవా దయచేయును గాక అని తన కోడళ్ళకి నయోమి సెలవిస్తుంది. భూమి మీద మనము నెమ్మదిగా బ్రతకాలి అంటే, నెమ్మది దేవుడు మనకు దయచేయాలంటే, ఒకటి వాక్యాన్ని ఆశ్రయించాలి, రెండవది ప్రార్థనను ఆశ్రయించాలి, మూడవది పరిశుద్ధతను ఆశ్రయించాలి. ఈ మూడింటిని మనం ఆశ్రయించినప్పుడు భూమి మీద నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకున్నట్లుగా దేవుడు మనకి కృప చూపిస్తాడు. ఈ సమయంలో వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు నెమ్మదిని దయచేయును గాక. ఆమేన్. ఆమేన్.